కులాన్ని పదే పదే దూషిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆల్ ఇండియా వెల్మ అసోసియేషన్ డిమాండ్ చేసింది. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని వెల్మ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తాండ్ర శ్రీనివాసరావు మాట్లాడారు. కొంతకాలంగా కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ వెలమ కులాన్ని సీఎం రేవంత్ రెడ్డి తిడుతున్నారని ఆయన అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ఇలా ఒక కులం పట్ల వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్ తమ జాతికి మాత్రమే జాతిపిత కాదని 14 ఏళ్లు ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రానికి జాతిపితగా నిలిచారన్నారు. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆయనపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆల్ ఇండియా వెల్మ అసోసియేషన్ ఈ రోజు జరిగిన సమావేశంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుపుకున్న మా వెలమ పెద్దలతోని వెలమ న్యాయవాదులతోని సందర్భం ఏంటంటే, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత కొన్ని సంవత్సరాలుగా వెలమ జాతి పట్ల ఆక్రోశంతోని ఉక్రోషంతోని ఒక విచక్షణ కోల్పోయి ఒక ఉద్వేగంలో ఒక దుర్భాషలాడుతూ కమ్యూనిటీని కించపరుస్తూ పదే పదే మాట్లాడుతున్నాడు, వ్యాఖ్యానిస్తున్నాడు. ఇవన్నీ మాకు అవహేళనగా ప్రజలందరూ కూడా అతన్ని అసహించుకునేలాగా, ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా ఇట్లా మాట్లాడుతున్నాడు అనే విధంగా ఆయన స్థాయిని మర్చి మాట్లాడుతున్నాడు. ఒక రాజ్యాంగ పరంగా ఎన్నికై రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అన్ని కులాలు అన్ని మతాలు సమానమని చెప్పి ప్రమాణం చేసి సీఎం పదవిలో ఉండి ఆ సీఎంలో ఉన్న సీఎం పని మర్చిపోయి కూడా ఆయన విచక్షణ రహితంగా మాట్లాడుతున్నాడు. దీని పట్ల యావత్ వెలమ జాతి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇరు రాష్ట్రాల్లో కూడా వెలమలంతా తీవ్రంగా ఖండిస్తూ ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఆయా సంఘాల వారు ఇదే సందర్భంగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరచుకున్నాం. మేము న్యాయబద్ధంగా రాజ్యాంగ పరంగా అతని పట్ల చర్యలు తీసుకునే విధంగా ఒక కన్స్ట్రక్టివ్ గా ఒక నిరంతర పోరాటం ఆయన ఆపేంత వరకు, ఆయన క్షమాపణ చెప్పేంత వరకు మా పోరాటం ఆగదు. ఎందుకంటే గతంలో కూడా మీరు చూశారు, రాహుల్ గాంధీ గారు నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ సబ్ చోరాయ మోడీలోకి అని చెప్పి అనడం జరిగింది. దాని పట్ల గుజరాత్ హైకోర్టు అతనికి డిస్క్వాలిఫై చేస్తూ పార్లమెంట్ మెంబర్ గా 2 సంవత్సరాల కారాగార శిక్ష కూడా విధించారు. చివరికి నామినేషన్ 2024 ఎలక్షన్ లో చివరి మూమెంట్ లో అతను సుప్రీంకోర్టులో కొంచెం ఊరట కలిగించినట్టు వచ్చింది. ఇంకా కేసు ముగించలేదు.